వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ రోజు నుండి అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. అసెంబ్లీ సెషన్స్కి రమ్మని చెప్పి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు పలుమార్లు జగన్మోహన్ రెడ్డికి ఆ 10 మందికి చెప్పినా ఈరోజు డుమ్మా కొట్టారు. 60వ రోజు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేట పడుతుందని తెలిసినా అనర్హత వేట వేపించుకోవడం కోసమే డుమ్మా కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి. వంకలేనమ్మ డొంక పట్టు తిరిగినట్టు మాట్లాడితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారంటాడు. పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకుంది ప్రతిపక్ష నేత అవుతావని కాదు, పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల సమస్యలు తీరుస్తావని. ఆ సమస్యలు ప్రస్తావించకుండా అసెంబ్లీకి రాకుండా ఎక్కడ గత ప్రభుత్వంలో తను చేసిన అక్రమాలు, దోపిడీలు, దుర్మార్గాలు, లిక్కర్ స్కాములు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రశ్నిస్తారన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేసి పారిపోయి తనతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా ప్రజల దృష్టిలో పలటం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? ఆ స్థానికంగా గెలిపించిన ప్రజలకు వాళ్ళు ఏమని సమాధానం చెప్పగలుగుతారు? విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. ఈరోజు అనర్హత వేట పడుతుందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఆ 10 మంది అసెంబ్లీ సెషన్స్ రాలా. 11 మందిలో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరి మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. దోపిడీలో, స్కాముల్లో భాగం ఉందని కేసులు కూడా నమోదైన సందర్భంలో వాళ్ళిద్దరు మానేసిన మిగతా 9 మందిన రావచ్చు. వాళ్ళను కూడా కట్టడి చేసి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి కథనివ్వకుండా చుట్టూ కాపులు పెట్టాడని చెప్పి కబుర్లు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. పులివెందుల ప్రజలకు అర్థమైపోయే మేమేదో చేస్తాడని చెప్పేసి ఓట్లేసి గెలిపించాము, కానీ ఈయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, తాను పోకపోగా ఆ మిగతా 10 మందిని కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి జడ్పీటీసీలో మనం మద్దతు ఇవ్వటం అనవసరం అని చెప్పి వాళ్ళ పార్టీకి మద్దతు ఇవ్వకుండా డిపాజిట్లు రాకుండా చేశారు. మరి అంతే కదా, నేను ఎమ్మెల్యే చేస్తే నువ్వేం వరగబెట్టే వాళ్ళకి ఏమి లేదు. మరి ఈ రోజుకి కూడా ఇక్కడ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒకటే చెప్పారు, మీకు టైం ఇస్తాము రండి, మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఉండిద్దో మీరు కూడా క్వశ్చన్స్ మీ అసెంబ్లీ ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఆ ప్రజల సమస్యల గురించి వచ్చి మాట్లాడండి. ఈ రోజున ఎవరైనా ఇప్పుడు స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు చెప్పింది ఇదేనండి, ఒక జాబ్ చేసేవాళ్ళు మరి అక్కడ ఎక్కడైనా సరే సచివాలయాల్లో కానివ్వండి, వాళ్ళు డైలీ అక్కడ వెళ్తుంటేనే వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఆబ్సెంట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఉండాల్సిన దాంట్లో కట్ చేయటం, ఇంక్రిమెంట్ ఇట్లాంటివి లేకుండా ఉండిద్ది, మైనస్ వాళ్ళకి పర్సంటేజ్ పడుతూ ఉండిద్ది. ఇంకా పూర్తిగా ఒక్కసారిగా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడమే జరిగిద్ది. ఉద్యోగం సరిగ్గా చేయనప్పుడు మరి పాపం కొడాలి నాని ఎక్కడున్నాడో చెప్పినట్లున్నాడు, ఉద్యోగాల నుంచి పీకేశారు కదా, ఇంకెక్కడ కనిపిస్తాం, ఇంకేం మాట్లాడతాం అని. మరి అది ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ఉద్యోగంలో నుంచి పీకేశారంటే ఓడిపోయారని అర్థం. మరి గెలిచిన వాళ్ళు ఉద్యోగంలో ఉన్నట్లే కదా. మరి ఉద్యోగంలో ఉన్నప్పుడు వీళ్ళు జీతాలు తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మిగతా 10 మందికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు. వీళ్ళు అక్కడ నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు. ఎలా అంటే వాళ్ళనేమో జీతాలు తీసుకోమన్నాడు, ఈయన ఇప్పుడు జీతం తీసుకోవట్లేదంట. ఆయన జీతం ఎందుకు? లక్షల కోట్లు దోచుకున్నాడు, జీతాలతో పనే ఉంది. అప్పుడు చెప్పాడు కదండి, నేను అసలు ముఖ్యమంత్రిగా ఏ జీతం కూడా తీసుకొని ముఖ్యమంత్రిగా ఉంటాను, 5 రూపాయలు రూపాయి తీసుకుంటున్నానని చెప్పాడు కదా. రూపాయి తీసుకుంటున్నాను అని చెప్పి 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకెళ్ళిపోయాడు 5 ఏళ్లలో. మరి అలానే పాపం ఇప్పుడు మరి ఉద్యోగం పీకేస్తున్నాడు, కొడాలి నాని చెప్పినట్టు చేయాలంటే మరి జీతాలు తీసుకోకూడదు కదా అని చెప్పేసి మరి జీతం తీసుకోకుండా ఈయన ప్లాన్ ఏంటో, మరి అసెంబ్లీకి వెళ్లకుండా జీతం తీసుకోకుండా ఉంటే మరి అనర్హత వేటు తనకు వర్తించదని చెప్పేసి ఏమైనా కొత్త ప్లాన్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారేమో. ఇక్కడ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్లుగా మరి అంటే తనని ఒక క్వశ్చన్ అడిగారు ఒక న్యూస్ ఛానల్స్ వాళ్ళు. ఇప్పుడు మీరు నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారినాయి, మరి అనర్హత వేటు వేయటంతో పాటు వీళ్ళు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవటం మీద మరి ఏదైనా చర్చ జరగబోతుందా అసెంబ్లీలో అని ఆయన చెప్పారు. ఇది ఇప్పుడు చర్చ జరగటానికి ఇది సమయం సందర్భం కాదు, అది ఒక రాష్ట్రం నుంచి కాదు అన్ని రాష్ట్రాల నుంచి, అదేవిధంగా పార్లమెంట్లో అది జరగాల్సిన విషయం చర్చ. మరి ఎవరైనా సరే వాళ్ళు ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే గౌరవం, ప్రజాప్రతినిధులుగా వాళ్ళ మంచి చెడ్డలు పట్టించుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మిమ్మల్ని గౌరవించి ఓటేసినప్పుడు వాళ్ళని గౌరవించాలి. వీళ్ళు ఆ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజున రాకపోతే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఎదురైతే మరి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, దాని మీద ఎలాంటి వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద అది పైనుంచి ఆదేశాలు రావాలి. కాబట్టి దాని మీద ఈ రోజున మనం మాట్లాడేది ఏమీ లేదని కూడా మరి వీళ్ళకి ఎప్పటికి బుద్ధి వస్తుంది, ఎందుకు ఇట్లా ఎడ్డం అంటే తెడ్డం అంటున్నారు,
అదేదో ఏటికి ఎదిరిస్తే పులస అయిపోయిద్దని జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఏమైద్దో తెలియని పరిస్థితి. ఏటికి ఎదిరితే ఎలస పులుసు అయిపోయిందంట. అట్లా ఉంది జగన్ రెడ్డి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. నిజంగా అదే జరిగిద్దండి. ఎప్పుడైనా సరే ఎడ్డమంటే తెడ్డం అనకూడదు, నలుగురితో కలిసి వెళ్ళాలి. నువ్వు నీదొక రూట్ అంటే నాదొక రూట్ అంటే ఈ రోజున 151 నుంచి ఆ మధ్యలో 5 లేపేశారు, 11 మిగిలేవు. అయ్యన్న గారు చెప్పినట్టు రాజ్యాంగ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు అవకాశం ఉంది. చొక్కా పట్టుకు నిలదీసి సన్నాసి నేను ఎమ్మెల్యేకి గెలిపిస్తే మా సమస్యలు నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించకుండా జీతం తీసుకుని ఎందుకు పారిపోతున్నావు రా అని నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలు తిరగబడితేనే వీళ్ళ మార్పు వస్తుంది. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలి, లేదంటే చర్చలు జరగాలి, దాని మీద ఒక ఆర్డినెన్స్ రావాలి, లేదంటే రాజ్యాంగంలో మార్పులు జరగాలంటే ఎప్పుడప్పుడే అయ్యే పని కాదు అది. ఈలోపు ఈ 4 ఏళ్ళ ఎమ్మెల్యే కూడా అనుభవించి ఆ జీతాలు తీసుకుని పోతారు, టీఎల్ డ్రా చేసుకుంటారు, పని చేయరు, సావరాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రజలే నిలదీయాలి. ప్రజలు నష్టపోతారు కాబట్టి వాళ్ళే నిలదీయాలి. ప్రజలకే ఉంది ఆ హక్కు. ఏ ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజలకే బాధ్యత ఉంది. వాళ్ళకి ఏదైతే వాళ్ళని దించే శక్తి కూడా వాళ్ళకే ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ రోజున కూటమి ప్రభుత్వం కన్నా కూడా నిజంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల మీదే, వీళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు అనే బాధ్యతలు ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే వాళ్ళందరినీ కట్టడి చేసి అక్కడ కట్టేసి ఈయన జనాలను నిజంగా అక్కడ కాపలా పెట్టాడా? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది? అసెంబ్లీ సెట్టింగ్ వేయించుకున్నాడా? అంటే గతంలో వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఎలా మాట్లాడారు, ఎంత అవహేళన చేశారు, అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేసేది లేదన్నట్లుగా రోజా లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా వాళ్ళు ఎలాంటి మనుషులు అనేది ఆ మాటలను బట్టే మనకు అర్థమైపోయింది. ఆ రోజు రోజారెడ్డి అందే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని. తాకే అర్హత కోల్పోయారు. కనీసం జగన్ రెడ్డి అసెంబ్లీ వైపు చూసే అదృష్టం కూడా కోల్పోయాడు పవన్ కళ్యాణ్ దెబ్బకి. అది గుర్తుంచుకోవాలి రోజారెడ్డి. మరి ఏదైనా సరే నవ్విన నాపచేనే బండిద్ది అన్నట్లుగా ఈ రోజున ఆయన 100% గెలిచి చూపించారు అన్ని నియోజకవర్గాల్లో కూడా. మరి ఏ మాటలైతే మాట్లాడారో వాళ్ళ నోర్లు ఈ రోజున అసలు ఏ మాట కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా, అంటే అనవసరమైన మాటలని మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఇంకా ఆ అసెంబ్లీ గేట్ అనో లేకపోతే అసెంబ్లీ గోడనో ఈ మాటలు ఇంకా వాళ్ళు మాట్లాడలేరు. వీళ్ళు గోడలు దూకొచ్చేసి దొంగ సంతకాలు పెట్టి వచ్చారనేది మనం గత అసెంబ్లీ సెషన్స్ అప్పుడు చూసాము. అంటే ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వీళ్ళని రమ్మని పిలిచినా బొట్టు పెట్టి మరి రండి బాబు మీకు టైం కూడా ఇస్తామని చెప్పేసి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అడుగుతున్నా కూడా వీళ్ళు రండి అని ఎన్నిసార్లు మన తిరుపతిలో జరిగిందండి మహిళా సాధికార సభ, దాంట్లో చెప్పారు. నిన్న 16వ తారీఖున విజయవాడలో మరి ఎన్టీ రామారావు గారి పుస్తక ఆవిష్కరణ ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. మళ్ళీ ఇంకొక ఛానల్కి మళ్ళీ నిన్న ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్నిసార్లు వాళ్ళని పిలుస్తున్నా కూడా వాళ్ళకి కనీసం మాకు అర్హత లేదు అనేది వాళ్ళకి అర్థమైనట్లుంది. బహుశా అర్హత లేకపోవడం కాదు, ప్రజలు అర్హత ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినారు మా తరపున చెప్పి. వాళ్ళకి భయం, అసెంబ్లీకి వెళ్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలో మినిస్టర్లో ప్రభుత్వం ఎక్కడ దోపిడీని ప్రస్తావిస్తారో వాటికి సమాధానం చెప్పలేము అని చెప్పి పారిపోవటమే. ఇందాక చెప్పుకున్నట్టు వంకలు పట్టి తిరిగినట్టు జగన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. అక్కడ సమాధానం చెప్పలేక కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ మీరు గమనిస్తే 8 మంది ఎమ్మెల్యేలు తిరగబడ్డారు, మేము అసెంబ్లీకి వెళ్తామని చెప్పి పట్టుబట్టి కూర్చున్నారంట. ఎక్కడ వాళ్ళు వెళ్తారో మన పరుగు పోతున్న ఉద్దేశంతో ఆ 8 మందిని పెట్టి ప్యాలెస్లో కూర్చోబెట్టి వాళ్ళ కాపలా పెట్టండి కదలకుండా సమీక్ష పేరుతో. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ మర్యాద అయిన ఆ ప్లేస్, గౌరవం అయిన ప్లేస్లో ఉండి మా వాళ్ళు 151 ఉన్నారు, మీరు 23 ఉన్నారు, నేను ఒకసారి అంటే అదేదో ఊసుకో అంటే అన్నట్టు ఉంది ఆ మాట. అలానే ఉందండి. మరి మీరు ఇక్కడ కూర్చుంటారా అని ఆయనకు ఆ సీన్ ఏమన్నా రిపీట్ అవుతుందో మరి, అంటే మనసులో భయం వేస్తుందేమో, ఆందోళనకు గురవుతున్నట్లున్నాడు. నేను ఇన్ని రకాలుగా ఇష్టానుసారంగా రెచ్చిపోయాము, పిచ్చి పట్టినాళ్ళలాగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేశాము, ఎదుటి వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ వయసుకి వాళ్ళ హోదాకి వాళ్ళ అనుభవానికి అని చెప్పేది కూడా మర్చిపోయి గౌరవ సభని కౌరవ సభలా మార్చిన ఈ కౌరవులు అందరూ ఈ రోజు ఏమయ్యారో మనం చూస్తున్నాం. వాళ్ళు 100, వీళ్ళు 151 ఆ రోజున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే వైఎస్ వివేక కేసు తెర మీదకి వస్తుంది, లిక్కర్ స్కామ్ తెర మీదకి వస్తుంది, గోవర్ధన్ రెడ్డి అక్రమంగా తవ్వుకుని అమ్మేసుకున్న వేల కోట్ల రూపాయల క్వాజ్ బయటకు వస్తుంది, పేర్ని నాని లాంటి వాళ్ళు ప్రజల భూములు ఎలా దోచుకున్నారో ఆ విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తాయని భయంతోనే
అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు జగన్ పందికుక్కలాగా రెడ్డి. బియ్యం అన్నీ కూడా పేదల బియ్యాన్ని ఎలా మింగేశారు. డాక్టర్ మరణానికి కారణం ఎవరు, ఎంతమంది, సుధాకర్ ఉన్నాడు కదండి, అన్ని ప్రశ్నలు వస్తాయి. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణాలు అసలు ఒకటి కాదు కదా. వీళ్ళేమో ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ప్రజలకు సమస్యలు లేవు. అక్కడ ప్రజలకు సమస్యలు లేకపోగా వీళ్ళు చేసిన దుర్మార్గాలు ప్రశ్న రూపంలో తట్టుకోలేక పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ ఒకటే, ఎవరైతే ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వాళ్లే ఇంకా అర్జీలు పెట్టుకోవాలి. బాబు మాకు వీళ్ళు వద్దు, దయచేసి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదే ప్రయత్నం నెక్స్ట్. ఎందుకంటే ఈ రోజున ఇప్పుడు ఎక్కడంటే అక్కడ నిర్ణయాలు తీసుకోలేము, మేము రాజ్యాంగబద్ధంగా నడిచే ఇది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విలువలకి గౌరవం ఇచ్చే ప్రభుత్వం కాబట్టి వాళ్ళు వీళ్ళలాగా ఎలా పడితే అలా మాట్లాడలేరు, ఎలా అంటే అలాగ నోటుకొచ్చినట్లుగా సవాళ్ళు విసరలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గౌరవం ఇచ్చి రమ్మని పిలుస్తున్నా కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ గౌరవాన్ని అందుకునే అర్హత మాకు లేదు అని వాళ్ళే చెప్పుకున్నట్టుంది ఈ రోజున. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రజలే శిక్షించాలి అనేది మేమందరం కూడా కోరుకుంటున్నాం. రీకాల్ చేయడానికి రాజ్యాంగంలోని అంశాలు అడ్డు వచ్చినా ప్రజలకు హక్కు ఉందని, ప్రజలే రీకాల్ చేయాలని అధికారుల నుండి ఆస్తులు లూటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా కూడా జీతాల రూపంలో ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారని, ప్రజలే వాళ్ళ చొక్కాలు పట్టుని వాళ్ళ చేత రాజీనామాలు చేపించాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.